రాష్ట్రంలో కాలుష్య నియంత్రణ కోసం త్వరలో ప్రత్యేక డ్రైవ్ చేపడతామని కాలుష్య నియంత్రణ మండలి నూతన చైర్మన్ కృష్ణయ్య తెలిపారు. విజయవాడలోని మండల కార్యాలయంలో చైర్మన్గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. రాష్ట్రంలో కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాలను గుర్తించి ఆయా సంస్థల యాజమాన్యాలతో మాట్లాడతామన్న కృష్ణయ్య అన్ని శాఖలతో సమన్వయం చేసుకుని ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తామన్నారు. ఎక్కడెక్కడైతే కాలుష్యం తయారవుతుందో, కాలుష్యం వచ్చేదానికి అవకాశం ఉందో దానికి సంబంధించినటువంటి యాజమాన్యాలతో మాట్లాడి దీన్ని సమర్థవంతంగా కలిసికట్టుగా అటు ప్రభుత్వము అటు యాజమాన్యాలు కలిసి పనిచేసినట్లయితే తప్పకుండా ఈ సమస్యకి త్వరలోని పరిష్కారం వస్తుందని చెప్పి నాకు ప్రాథమికంగా అర్థమైంది. రానున్న రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇతర శాఖల యొక్క సమన్వయంతో సంబంధించిన శాఖలు చాలా ఉన్నాయి మాకు. ఉదాహరణకి మత్స్యశాఖ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషను, అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అన్ని శాఖలతో సమన్వయం చేసుకొని వారి యొక్క సహకారంతో వీలైనంత త్వరగా కొన్ని బెంచ్ మార్క్స్ ఏర్పాటు చేసుకొని ఈరోజు రాష్ట్రంలో కాలుష్యం పరిస్థితి ఏ స్థాయిలో ఉంది, రానున్న 6 నెలల్లో ఏ స్థాయికి తగ్గించాలి, రానున్న 1 సంవత్సరంలో ఎంతవరకు తగ్గించగలం అనేది ఒక ప్రణాళికాబద్ధంగా మేము కార్యాచరణ తయారు చేసుకొని ముందుకెళ్తామని చెప్పి విన్నవిస్తున్నాను.